ఓం సాయిరామ్. శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా గారు మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు ఒక్కసారి మనం చూద్దామండి. తల్లి, ఈరోజు సాయంత్రం లోపల నేను చెప్పేది నువ్వు పూర్తిగా విన్నావు అంటే మరి నువ్వు చాలా అదృష్టవంతురాలు అవుతావు తల్లి. నమ్మకంతో వినాలి అని చెప్పేసి బాబా గారు ఏదో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనందరికి ఇస్తున్నారండి. మరి ఎందుకు అలా చెప్తున్నారు, అలాగే మనకి ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే వీడియో పూర్తిగా వింటేనే మనకు అర్థమవుతుందండి. మరి అలాగే మన జీవితం సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనతో పంచుకోబోతున్నారు. మరి మన సాయినాథుడు మన గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, మన గురించి ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారో మనం పూర్తిగా తెలుసుకోవాలి కదా. మరి మనం తప్పకుండా సాయినాథుని యొక్క మాటలు బాగా వినేసి తర్వాత వారు ఏం చెప్పబోతున్నారో అది మనల్ని ఏ విధంగా ఆచరించుకోవాలో ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్తే మన జీవితంలో ఎలాంటి కోరికలు ఉన్నావో సరే అవన్నీ కూడా నెరవేరిపోతాయని చెప్పేసి బాబాగారు అయితే మనకు చెప్తున్నారు. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న విన్నపం అండి. శ్రీ సాయిబాబా వారి ఆ దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడను, సమస్యలు పరిష్కారం చేయబడను. మీరు ఎన్నోసార్లు ఎన్నో చోట్ల జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా? మీ జీవితంలో ప్రేమ సమస్యలు, పెళ్ళి, అలాగే ఆలస్యం, మరి భార్యాభర్తల మధ్య విభేదాలు, మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు, ఇవన్నీ కూడా మీరు అలసటకు గురి చేస్తున్నాయా? మరి ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ సమయం అయితే వచ్చేసిందండి. ఎందుకు అంటే మన వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వారి యొక్క దివ్య అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించారు. మరి సాయిబాబా కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి. మరి గుప్త సమస్యలైనా, అలాగే కుటుంబ సమస్యలైనా, ప్రేమ పెళ్ళిళ్ళ సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారి చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందనే ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో మీ సమస్యకు సరైనటువంటి మార్గాన్ని, అలాగే దివ్య పరిహారాన్ని పూర్తిగా చెప్పబడుతుంది. మరి ఇక ఆలస్యం చేయకండి, మీ మొబైల్ తీసుకోండి. మరి సాయిబాబా వారి ఆశీస్సులు పొందాలి అంటే, మీ జీవితం మారాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి. మరి ఫోన్ నెంబర్ ఏంటి అంటే 9908224144. ఇంకొకసారి ఫోన్ నెంబర్ చెప్తున్నానండి, 9908224144. ఇక సందేశంలోకి వెళ్ళిపోతే, తల్లి, నువ్వు కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలల నుంచి కోరుకుంటున్నటువంటి నీ కోరిక ఏదైతే ఉందో అది త్వరలోనే తీరబోతుంది తల్లి. ఇది నీకు చాలా సంతోషాన్ని కలిగించే వార్త కదమ్మా. మరి ఇకపై నువ్వు ఎంతో ఆనందంగా ఉండబోతున్నావు తల్లి. బిడ్డా, నేను తీర్చినటువంటి కోరిక కోసం ప్రతినిత్యము కూడా నీ మనసులో నన్ను అడుగుతూ ఉన్నావు కదా, బాబా నా కోరిక నెరవేర్చి తండ్రి నన్ను చల్లగా దీవించు అని చెప్పేసి నీ మనసులో ఆ విషయం గురించి ఎక్కువగా నువ్వు మదన పడిపోతూ ఉన్నావు, ఆలోచిస్తూ ఉన్నావు. మరి దాని గురించే నేను ఈరోజు ఈ యొక్క విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను తల్లి. నువ్వు సంతోషంగా ఉండవలసినటువంటి రోజులు, మరి ప్రతిరోజు కూడా సంతోషంగా ఉంటావమ్మా. కానీ అది ఎప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే, మరి ఆ రోజు సంతోషకరమైనటువంటి రోజు ఏదైతే ఉందో రేపు ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు. మరి కొంతమంది ఎవరైతే ఎక్కువ సంతోషంతో మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళకి వెంటనే ఆపద అనేది పొంచి ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరైతే పడరాని పాటలు పడుతున్నారో, అష్ట కష్టాలు అనుభవిస్తున్నారో వాళ్ళకి తప్పకుండా రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి జీవితం అనేది దక్కపోతుందని చెప్పేసి నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మరి మనం చేసేదల్లా ఏంటి అంటే ఆ యొక్క అద్భుతకరమైనటువంటి, ఆ యొక్క ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడమే. గుర్తుపెట్టుకోవాలి తల్లి, అద్భుతకరమైన జీవితం అనుభవిస్తూ ఉన్నప్పుడు తండ్రి ఈ జీవితం నాకు ఇలానే ఉంచవయ్యా, నేను ఎప్పుడు కూడా నా కుటుంబాలతో ఇదే విధంగా సంతోషంగా ఉండేలా నన్ను దీవించు తండ్రి, నాకు చేతనైనటువంటి సహాయం వేరే వాళ్ళకు చేసే విధంగా నన్ను అనుగ్రహించు అని చెప్పేసి మన సాయినాథుని వేడుకోవాలి. మనం బిడ్డల్లో ఎవరమైతే సంతోషంగా సమస్యల్లో ఉన్నామో, మరి ఒకసారి తండ్రి నన్ను ఈ కష్టాల నుంచి పడవేయి, మరి బాబా అదేవిధంగా నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించు, మరి నా కుటుంబం గర్వపడేలా
నన్ను ఉంచు తండ్రి అని చెప్పేసి మనం ప్రార్థించడం ఒక్కటే మనం చేయవలసింది. మరి బిడ్డ ఏ విధమైనటువంటి కోరిక కూడా అయినా సరే నువ్వు కోరుకున్నది సాయినాథుడు తప్పకుండా తీరుస్తాడు. మరి నీ కష్టాల నుంచి బయటపడేసే మనిషి, మరి సంతోషంగా జీవితాన్ని ప్రసాదించేటువంటి మనిషి కూడా మన సాయినాథుడే. మరి ఆ విధంగా నువ్వు అడిగినా అడగకపోయినా మన కర్మ ఫలాలను బట్టి ఆ సమయానికి ఏం జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం వాటిని అతి త్వరగా బయటపడేయమని చెప్పేసి మనం సాయిబాబాని నమ్ముకోవడం మాత్రమే మనం చేయవలసింది. మరి మనకున్నటువంటి ఏకైక మార్గము సాయి నామస్మరణ. మరి ఆయన ఆ తండ్రి దీవెనలో ఉంటే మనకి అన్నీ ఉన్నట్లే, వారి చల్లని చూపులు మనపై ఉంటే చాలు. మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా, అలాగే అనుభవించవలసినటువంటి కష్టాలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. మరి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం మనం అనుభవిస్తాము. మరి ఇలాంటి రోజుల్లో అతి త్వరగా మనకు రావాలి అంటే మనం చక్కని కంటి చూపు, అలాగే బాబా వారి యొక్క దీవెనలు మనపై ఉండేలా చూసుకోవాలి. మరి బాబా గారి ఆశీస్సులు మన కుటుంబం పైన, మన పైన ఉండేలా చూసుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా బాబా వారి సంరక్షణలోనే, ఆ సాయినాథుని కనుసైగలోనే మనం తిరుగుతూనే ఉండాలి. మరి బాబా గారు అటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే బిడ్డ చేతిని వదలరండి. కష్ట సమయంలో అస్సలు వదలరు. ఫ్రెండ్స్, తల్లి నువ్వు ఏం చెప్తున్నావో నాకు ప్రతీదీ కూడా నాకు వినిపిస్తూనే ఉంది. నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో, నువ్వు ఎలాంటి ఆ యొక్క సంఘటనలో నువ్వు చోటు చేసుకుంటున్నావు, ఎన్ని సంఘటనలు నువ్వు వింటున్నావు, మరి నీ యొక్క కష్టకాలం అంతా కూడా ఎలా ఉంటున్నావు అనేది నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా. మరి ఒక్క నిమిషం ఆలోచించమ్మా. మరి అందుకే నా బిడ్డ నా జీవితాన్ని సరి చేసుకోవడానికి, అలాగే బాగు చేసుకోవడానికి, ఆ యొక్క జీవితాన్ని సుడితిప్పడానికి నేనైతే ముందుకు వచ్చాను. మరి ఈరోజు రాత్రి లోపు అంటే నీ బ్రతికే బంగారం అయిపోతుంది తల్లి. మరి అదృష్టం నీ వెంటే ఉంటుంది. ఎటు చూసినా సరే శుభవార్తలే, ఎటు చూసినా సరే ఆనందాలే. మరి నీ తండ్రి ఇచ్చేటువంటి కానుకనే నువ్వు జాగ్రత్తగా అందుకో బిడ్డ. అసలు నేలపాలు చేయవద్దమ్మా. ఎందుకు అని అంటే నీకు ఈ రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి అంటే మరి ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా నీ జీవితం ఇంతకుముందు కార్తీక మాసంలా కాకుండా మరి వేరేలాగా ఉండబోతుంది తల్లి. మరి నీ జీవితం ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది తల్లి. మరి నీ జీవితంలో నీకు పూర్తిగా అనుకూలంగా ఉండబోతుంది. మరి నీ జీవితంలో అనేకమైనటువంటి కీలకమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు, అయితే సానుకూలమైనటువంటి మార్పులు నువ్వు చూడబోతున్నావు తల్లి. మరి ఈ విధంగా నువ్వు ఎంతటి అదృష్టం చేసి ఉంటేనే కదా మరి ఈ యొక్క వీడియోని నువ్వు చూడగలుగుతావు. మరి నువ్వు ఎందుకు ఇంకా బాధపడుతూ ఉన్నావు తల్లి? నీ సాయి చేతుల్లో నీ యొక్క జీవితాన్ని పెట్టావు కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. బిడ్డ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నావు కదా, మరి శుభ ఫలితాలు ఒకదాని వెంట ఒకటిగా నీకు రాబోతున్నాయి తల్లి. మరి దాదాపు అన్నీ కూడా ఒకేసారి ఈ 5 రకాల శుభవార్తల రూపంలో నిన్ను పలకరించబోతున్నాయి తల్లి. నువ్వు సిద్ధంగా ఉండు. మరి ఇది నీలో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని అయితే నింపుతుంది తల్లి. ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. మరి ఒక కొత్త జీవితాన్ని నీ జీవితంలోకి వస్తుందని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా అనుభూతి చెందుతావు. మరి జీవితం ఒక్క మలుపు తిరగబోతుంది తల్లి. మీ సాయినాథు తిప్పబోతున్నాడు. నీ చీకట్లు అన్నీ కూడా తొలగిపోయి నీకు వెలుగును ప్రసాదించేటువంటి కాలం అయితే వచ్చేసింది తల్లి. మరి నీ సాయి నీ జీవితంలో తీసుకురాబోతున్నటువంటి మార్పులు ఏంటి అంటే గనక ఆ యొక్క మార్పులు వెంటే నువ్వు నమ్మలేవు తల్లి. నువ్వు అంతటి నమ్మశక్యం కాని మార్పులను అయితే నేను నీకు తీసుకుని వస్తున్నాను తల్లి. మరి నీ యొక్క ప్రతికూలతలు అన్నీ కూడా తొలగించేసి కేవలం అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రమే నీకు నీ యొక్క జీవితంలో ప్రసాదించబోతున్నాను తల్లి. నీ దరికి చేర్పిస్తున్నాను తల్లి. నీ సాయి సాధారణంగా ఒక శుభవార్తనే వెంటనే శుభవార్త వెంటనే నీ సాయి శుభవార్త వింటే నీ మనసు నిండిపోతుంది. అలాంటిది నీకు 4 శుభవార్తలు తీసుకొస్తున్నాను తల్లి. మరి నీ ఆత్మవిశ్వాసానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని నీ సాయి చెప్తున్నాడు. మరి నువ్వు సాధించగలవనే ధైర్యం, అలాగే ధీమా నీలో వస్తాయి. మరి నీ సాయి ఇవన్నీ కూడా నీలో నింపబోతున్నాడు తల్లి. మరి ఎన్నాళ్ళు కూడా ఎంతో పిరికితనంగా ఏదో నా వల్ల ఏమీ అవ్వదు, నేను ఏమీ చెయ్యలేను అని చెప్పేసి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచిస్తూనే ఉండేదానివి. మరి ఎందుకు మరి నీ జీవితం మీద ఆశలు ఎందుకు వదిలేసుకు బతికేస్తున్నావు? మరి అవన్నీ కూడా మర్చిపోబిడ్డా. ఈరోజు నువ్వు ధైర్యంగా నువ్వు ఎదుర్కో. నువ్వు సాధించగలవు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు అది నువ్వు చేయగలవు. నువ్వు ఒక సంకల్ప దీక్షతో నువ్వు
ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణతో నువ్వు ముందుకు రా తల్లి. నీ యొక్క గుండె ధైర్యాన్ని నేను ముందుకు తీసుకుని వెళ్తాను. మరి నువ్వు లెక్క పెట్టుకో రోజులు ఇలాంటి అద్భుతమైనటువంటి శుభవార్తలు, సానుకూలమైనటువంటి ఫలితాలు ఇప్పుడు నువ్వు అందుకోబోతున్నావని, నీ సాయి నీకు అందించబోతున్నాడని చెప్పేసి నువ్వు మర్చిపోక తల్లి. మరి ఇప్పుడు ఈ క్షణం ఎలాంటి ఏమరపాటు వద్దు, అలాగే అంతకంటే నిర్లక్ష్యం కూడా వద్దు తల్లి. మరి పనులన్నీ కూడా నువ్వు ఏదైతే చేస్తున్నావు పనులన్నీ పక్కన పెట్టేసి ఇది నీ భవిష్యత్తును మార్చబోతుందని నువ్వు కొన్ని క్షణాలు, ఈ నిమిషాలు మరి జాగ్రత్తగా అయితే నీకు ఏదైతే ఏ ఆస్తులు ఉన్నాయో మరి వాటి వల్ల లాభాలు కలగబోతున్నాయి. మరి అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళు మరి మంచి అనుభవాన్ని పొందబోతున్నావు. నీ ఊహలు వేరే అంచనాలు వెళ్ళ కూడా నిజమవుతుంటాయి. మరి నీకు అంతా కూడా కలిసి రాబోతుంది బిడ్డ. ఇక ఆ విషయానికి వస్తే నీకు ఈ యొక్క రోజు వినబోయే శుభవార్త ఏంటో తెలుసా? నీ ఆర్థిక పరిస్థితి సంబంధించినటువంటి ఒక విషయం, అలాగే నీ యొక్క ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరగబోతుంది. నీకు ధన ప్రవాహం అనేది అడ్డంకులకు తొలగిపోతాయి. నువ్వు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి మార్గాలు అయితే నీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయి తల్లి. మరి నేను డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. మరి నువ్వు నీ బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు జీరో అని చెప్పి అంటూ ఉంటావు కదా, మరి నీ బ్యాంక్ అకౌంట్లో నింపేగల ఆ యొక్క తరుణం అయితే రాబోయింది తల్లి. మరి నేను కనీసం 1000 రూపాయలు కూడా నేను నా యొక్క బ్యాంక్ అకౌంట్లో నేను వండుకోలేకపోతున్నాను తండ్రి. మరి ఏం చేయాలని బాధపడుతూ ఉన్నావు కదా. మరి అలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం విపరీతంగా ఒకేసారి పెరిగేలా నేను నీకు మంచి ఉద్యోగం, అలాగే నీకు మంచి జీవితం కూడా ఇస్తాను తల్లి. మరి నువ్వు బిడ్డలు ఎవరైతే మరి ఆ ఉద్యోగంలో ఎదుగుదల లేదు, మరి ముందుకు వెళ్ళలేను అని చెప్పేసి అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా మరి ప్రమోషన్లు అయితే వస్తాయి. అలాగే ముందుకైతే వెళ్ళబోతున్నారు. మరి నీలోనే తెలియని కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను తల్లి. మరి ఈరోజు అవన్నీ కూడా నువ్వు చాలా జాగ్రత్తగా విన్నావు అంటే మరి అలాంటి తప్పులు కూడా, ఏమరపాటు కూడా ఎలాంటివి కూడా చేయకుండా మరి ఆ యొక్క తప్పులు దిద్దుకుంటూ నీ జీవితాన్ని ఒక ఒడిదుడుకులను తగ్గించుకుంటూ ఒక మంచిగా నువ్వు మలుచుకున్నావంటే మరి ఇతరుల విషయాల్లో అయినా సరే నువ్వు ఎంత గోప్యంగా ఉంచుతావంటే మరి నువ్వు నీ యొక్క జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి బాటలో నిలబెట్టుకోవడానికి నేను నీకు సహాయపడతాను తల్లి. మరి నీ దగ్గర నుంచి నువ్వు ఏదైనా సరే ఒక రహస్యాన్ని నువ్వు ఎవరి దగ్గర విన్నావంటే నువ్వు దానిని బయటకు తీసుకురావడానికి అస్సలు ఒప్పుకోవు. మరి నువ్వు బయట వారికి చెప్పడానికి నిన్ను నమ్మి ఆ యొక్క రహస్యాన్ని చెప్పారు కాబట్టి మరి ఆ రహస్యాన్ని నువ్వు ఎప్పుడూ కూడా ఎంత నీలో దాచుకుంటావో అదే నీ యొక్క మంచితనం తల్లి. మరి నీ మంచితనానికి తగ్గట్టుగా నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాలని బాబా కోరుకుంటారు కదా. మరి ఆ విధంగానే మరి నీకు ఈరోజు ఇలాంటి అవకాశాన్ని అయితే తీసుకువచ్చాను తల్లి. మరి నీకు ఎంతటి తెలివితేటలు ఉన్నాయి అంటే నువ్వు చాలా మంచిదానివి తల్లి. మరి రోజు కూడా ఒక్కసారి మరి ఒకేలా ఉంటావు తల్లి. దృఢమైనటువంటి సంకల్పం అనేది నీ జీవితంలో మంచి స్థితికి రావడానికి ఎంతో కష్టపడుతూ ఉంటావు. మరి నువ్వు మంచితనంగా పట్టుదలను అధికంగా పెట్టుకుని ఉంటావు. అలాగే ఒక్కొక్కసారి నువ్వు ఎలా ఉంటావో తెలుసా? మరి నీ మనసులో ఉన్నటువంటి విషయాలు అందరికీ కూడా బయట పెట్టవు. ఇతరుల విషయాల్లో అయినా సరే నువ్వు ఎంతో గోప్యంగా ఉంచుతావు. అంటే నువ్వు చక్కగా మంచి దాపరికం అనేది నీ దగ్గర ఉంది తల్లి. మరి ఏదైనా సరే గుట్టు రాబట్టాలి అంటే నీ దగ్గర నుంచి అది ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు తల్లి. కానీ చాలా కష్టం అమ్మ. ఇతరుల నీ దగ్గర అబద్ధాలు చెప్పాలి అంటే నిజంగా వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అనేది నువ్వు పసిగట్టేస్తావు తల్లి. మరి ఆ విధంగా అబద్ధం చెప్తున్నారంటే ఎంతటి తెలివితేటలు నీకు ఉంటాయి మరి ఇవన్నీ కూడా గెస్ చేయడానికి. మరి కాబట్టి రోజు కూడా ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే నీకు ఇది కాదు తల్లి. ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఉంటావు. దృఢ సంకల్పం అనేది నీ జీవితంలో మంచి స్థితికి రావడానికి ఎంతో కష్టపడుతూ ఉంటావు. నువ్వు మంచితనం పట్టుదల అధికంగా ఉంటాయి. కానీ చివరికి అంటే ఎంతో కోపం నీకు శత్రువుగా మారుతుంది తల్లి. దీనివల్ల నీకు ఎక్కువ శత్రువులు అయిపోతున్నారు బిడ్డ. ఎందుకో తెలుసా? ఈ కోపం అనేది, అలాంటి కోపం ఉన్నవారు ఎదుటివారికి కొంచెం శత్రువులు పెరుగుతారు కదా. మరి శత్రుత్వం నీకు కోపం తెచ్చిపెడుతుంది. అంటే తారాస్థాయికి అయితే వెళ్ళిపోతుంది తల్లి. మరి ఎలాంటి స్థితిలో అంటే నీతో జాగ్రత్తగా ఉండాలి. నీతో ఎందుకులే పెట్టుకోవడం, మరి నేను కోపం తెప్పించడం ఎందుకు అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి అలాంటి ప్రయత్నాన్ని వారైతే మానుకుంటారు. మరి నీకు గనక ఎక్కువ కోపం వచ్చింది అంటే ఎంతో కోపానికి గురవుతావు. మరి
వాళ్ళు అందుకనే నీకు దూరంగా ఉంటున్నారు. ఎందుకు అంటే నువ్వు నీ చేతిలో ఏది ఉంటే అది గిరటేస్తావు అన్న ఒక భయంతో, ఆ నిర్లక్ష్యంగా నువ్వు ఎప్పుడైతే ఉన్నావో మరి అవమానాలకు గురవ్వాల్సి వస్తుంది తల్లి. ఏది ఉంటే అది మొహం మీద మాట్లాడేస్తూ ఉంటావు. మరి ఆ మాటలు విని మనసు గాయపరుచుకోవడం కంటే ఎందుకు నీతో దూరంగా ఉండడమే మంచిది అన్న ఆలోచన అయితే నీ కుటుంబ సభ్యులు వచ్చి నీకు దూరంగా ఉంటారు. మరి ఈ విధంగా ఎందుకు నీలో నువ్వే ఇంతటి అలజడిని సృష్టించుకుంటున్నావు? మరి నువ్వు కోపాన్ని మానుకుని నువ్వు ప్రశాంతంగా ఉండడానికి నువ్వు ఆలోచించు తల్లి. నువ్వు ఎప్పుడైతే నువ్వు కోపాన్ని మానుకుని ఉంటావో నీ యొక్క కోరికలు అనేవి అప్పుడే తీరుతాయి తల్లి. మరి నువ్వు ఎన్ని ప్రయాసాలు చేసుకున్నా సరే నీలో ఉన్నటువంటి యొక్క అహంకారం, అలాగే నీ యొక్క కోరిక, నీ కోపం ఏదైతే ఉందో అది తగ్గించుకుంటేనే మరి నీకు అన్ని ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేది కలుగుతుంది తల్లి. మరి అనవసరపు ఖర్చులు, వృధా ఖర్చులు, ప్రయాసాలు ఇవన్నీ కూడా ఎన్నో ఆర్థికంగా నువ్వు చాలా చవి చూసావు తల్లి. మరి ఈ చాలా వరకు అప్పులు నీకు చాలా వెంటాడుతూ ఉన్నాయి కదా. మరి ఒక్కొక్కసారి కోపంతో అందరి మీద ఊగిపోతూ ఉంటావు. ఎక్కువ శాంతంగా ఆర్థికంగా నష్టపోతూ ఉన్నావు నువ్వు. బిడ్డ, ఎక్కువ శాతం ఆ నష్టం ఎవరు కూడా మర్చిపోలేనిది. దాని నుంచి తేరుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే ఇంత కోపం కూడా నీకు వస్తుంది. కానీ నీకైతే ఈ శుభవార్తలు సాయంత్రం లోపల శుభవార్తలు నువ్వు వినబోతున్నావు. అందులో నీకు చాలా జాగ్రత్తగా నువ్వు నీ ఇంట్లో అయితే ఎంతో సంతోషంగా డబ్బు అనేది నీకు ఇక్కడ నుండి మరి ఈ కార్తీక మాసం చివరి అయ్యేలోపు నీకు ధనం అనేది నీకు చేరబోతుంది తల్లి. మరి నీ కుటుంబ సభ్యులతో నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. మరి ఇలాంటి ఐశ్వర్యాన్ని నువ్వు లక్ష్మీదేవి నీకు ఎప్పుడూ కూడా నీ జీవితంలో ప్రవేశిస్తుందని చెప్పుకుంటూ ఉండాలి. మరి ఈ విధంగా అలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అయితే నేను తీసుకొచ్చాను. నీ జీవితంలో అన్నీ కూడా సంతోషాలు ఎప్పుడు కూడా నిన్ను బాధించిన మరి ఎవరైతే నిన్ను బాధించారు అంటే వారి ఆటలను నేను ముగించి వేస్తాను. మరి నిన్ను ఎప్పుడు కూడా నా బిడ్డవి, ఎప్పుడు నేను హాయిగా నవ్వుకుంటూ ఉండేలా ఎదురు చూస్తూ ఉంటాను. మరి అటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని నీకు జీవితంలోకి నేను తీసుకుని వస్తాను. నువ్వు ఎప్పుడైతే ఆ వ్యక్తిని నువ్వు గుర్తించావు అంటే మరి అప్పటి నుంచి నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. నువ్వు ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపబోతావు. నువ్వు కలలో కూడా ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మలుపు నీ జీవితంలో రాబోతుంది. నువ్వు ఏదైతే కోరుకుంటావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది తల్లి. మరి ఆ వ్యక్తి నిన్ను చాలా జాగ్రత్తగా నీ యొక్క ఒడిదుడుకులన్నీ కూడా తీర్చేసి నీకు ఒక మంచి దేశాన్ని ఇవ్వబోతుంది. వ్యక్తి నేను ఒక మంచి సాధువు రూపంలో నీ ఇంటికి వస్తాడు. మరి ఆ విధంగా వచ్చినటువంటి ఆ వ్యక్తిని నువ్వు సాదరంగా ఆహ్వానించి నువ్వు పట్టిడు అన్నం పెట్టావు అంటే మరి నీ జీవితమే మారిపోతుంది. మరి నీ ఎదుగుదల ఆపాలని ఎవరైతే చూస్తున్నారో నీ ఎదుగుదల ఎవరైతే ఆపాలని చూస్తున్నారో వాళ్ళ నుంచే నీకు మంచి జరగాలని నేను చేస్తాను తల్లి. ఆ విధంగా నీకు అలాంటి జీవితాన్ని నేను అందివ్వబోతున్నాను. మరి నువ్వు ఎప్పుడు కూడా నా మాటలు వింటూ ఉండాలి. అలాగే నా మాటలను తూచే తప్పకుండా పాటిస్తూ ఉన్నావంటే మరి నీ యొక్క జీవితమే మారిపోతుంది. నీ కష్టాల కడలన్నీ కూడా నాశనం అయిపోతుంది. మరి నువ్వు ఏదైతే అనుకుంటున్నావు, ఈరోజు నేను ఎంత కష్టపడుతున్నాను బాబా, నాకు ఇలాంటి కష్టాల నుంచి ఒడిదుడుకుల నుంచి నన్ను బయటపడేసే అని చెప్పేసి నువ్వు ఎప్పుడు ఏదైతే అడుగుతున్నావో అది చేయడానికి నేను ఈరోజు కంకణం కట్టుకున్నాను తల్లి. నువ్వు ఎంతటి ఒక కష్టాల్లో ఉన్నా సరే నువ్వు ఈ రోజు నుంచి నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను. నీ కష్టాలు అన్నీ కూడా తొలగించేస్తున్నాను. అలాగే నీ యొక్క అడ్డంకులన్నీ కూడా తొలగించి వేస్తున్నాను. నేను నీకు ఈ యొక్క దేవుని యొక్క కృప ఎప్పుడూ కూడా కలిగి ఉంటుంది. కాబట్టి నువ్వు ఇది గమనించి బిడ్డ. మరి నువ్వు ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని చేజార్చుకోకు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మరి నీ యొక్క ఆనందాన్ని నేను కాంక్షించి నేను ఈరోజు నీకు ఇలాంటి అద్భుతమైనటువంటి పాఠాలు అయితే నేర్పిస్తూ మరి నీ ముందుకైతే వచ్చాను. మరి ఈ విధంగా ఎవరు ఏమన్నా సరే నువ్వు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. నీకు నువ్వు ఎంతో ఆనందంగా ఉండాలి. అలాగే నీకు నువ్వు ఒక ధైర్యంతో ఉండాలి. నేను ఇది చెయ్యగలననే సంకల్ప బలంతో నువ్వు ముందుకు సాగాలి. మరి ఈ విధంగా నువ్వు అన్నీ చేసినప్పుడు నీకు ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా నీ జీవితం అనేది సాఫీగా జాగడానికి, అలాగే నీకు సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడానికి అవకాశం ఉంటుంది. మరి కాబట్టి ఆ భవిష్యత్తుని త్వరలోనే నువ్వు
గుర్తుపెట్టుకో, నీ యొక్క జీవితం ఎలా మారిపోతుంది అంటే, మరి నువ్వు నిజంగా ఇది నా జీవితమా బాబా, నన్ను ఇలా విధంగా నన్ను కరుణించావా అని చెప్పేసి నువ్వే నన్ను అడుగుతావు. మరి అంతటి అద్భుతమైనటువంటి ఈ జీవితాన్ని నీకు ప్రసాదించబోతున్నాను తల్లి. మరి ఇది నా మాట నమ్ము తల్లి. నా మాట నమ్మావంటే నీకు ఖచ్చితంగా విజయం అయితే సాధించగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో ఇవన్నీ చేస్తావో ఆ నమ్మకాన్ని నీకు బతికిస్తుంది. మరి ఎప్పుడు కూడా నీ సాయి అబద్ధం చెప్పడు. మరి నీ సాయి నిజంగా ఏదైతే చెప్తున్నాడో అవన్నీ కూడా నీకు జరిగి తీరుతాయి తల్లి నీ జీవితంలో. మరి నువ్వు ఎప్పుడైతే నువ్వు సానుకూలమైనటువంటి యొక్క సమయాన్ని నువ్వు కేటాయిస్తావో, నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటావో, నువ్వు దేవుని నిత్యము కూడా ప్రార్థిస్తూ ఉండాలి. అలాగే నీ నోటి వెంట ఎప్పుడూ కూడా అసత్యం రాకుండా చూసుకో తల్లి. మరి నిజాయితీ నిన్ను ఎంతలా బతికిస్తుంది అంటే, ధర్మంగా ఉన్నావంటే నిన్ను ఎలా బతికిస్తుంది అంటే, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. మరి ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే ధర్మాన్ని మాత్రం వదలకు తల్లి. మరి ఇలాంటి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావు అంటే నీకు అవన్నీ కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోయి నీకు దేవుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అయితే ప్రసాదిస్తాడు. ఇది నా మాట. మరి నా సాయి ఎప్పుడూ కూడా నాకు మంచిగానే చెప్తూ ఉంటాడని నువ్వు అనుకుంటూ ఉంటావు కదా తల్లి. మరి అదే ఇప్పుడు నేను చేయబోతున్నాను తల్లి. మరి నీ జీవితంలో కష్టాలన్నీ కూడా నేను తొలగించి వేస్తాను. నువ్వు ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా ఉన్నావంటే అవన్నీ కూడా నీకు కలిగేలా చేస్తాను తల్లి. మరి ఈ సాయి నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పేసి నువ్వు గట్టిగా నమ్మకంతో ఉన్నావంటే ఖచ్చితంగా నెరవేరుస్తాను తల్లి. మరి నీకు మంచి చేయడానికి ఈరోజు వచ్చాను తల్లి. మరి నీ యొక్క జీవితం ఎప్పుడూ కూడా కష్టాల కడల నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అలాగే నీకు వచ్చే ప్రతిరోజు కూడా చాలా ఆనందంగా ఉండబోతుందని చెప్పేసి నీ సాయి మనస్ఫూర్తిగా మాటిస్తున్నాడు తల్లి. మరి ఈ సాయి మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కదా. మరి రేపటి రోజు నుంచి నీ యొక్క జీవితంలో ఆనందాలు వెలువరుస్తాయి. మరి ఇలాంటి ఆనందాల కోసం నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు అడుగుతూ ఉంటావు కాబట్టి నీ కొరకే ఈ యొక్క నీ యొక్క సందేశం తీసుకువచ్చాను తల్లి. మరి నువ్వు అదృష్టవంతురాలు కాబట్టి ఈరోజు నీ యొక్క సందేశాన్ని అయితే వినగలుగుతున్నావు. కాబట్టి నువ్వు ఇలాంటి అదృష్టాన్ని నువ్వు ఎప్పుడూ కూడా వృద్ధి చేసుకుంటూ, అలాగే నన్ను ఎప్పుడూ కూడా నిత్యము ధ్యానిస్తూ ఉండు. నువ్వైతే ఏదో కోరుకున్నావో అన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసి నా బాబాగారు ఈరోజు అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారు. మరి బాబాగారు అందించినటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. మరి రేపటి రోజున అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.